మా ఊరి అసలు తల్లి పండగలకు ఊరొచ్చామని చెప్పాను కదా. మార్నింగ్ అయితే మా ఊరు అసలు తల్లికి ముర్రాట్లు ఇచ్చేసి ప్రసాదం ఇస్తే తినేసి ఇంటికి వెళ్ళిపోయాము. అది మార్నింగ్ ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు అరటిపళ్ళు గెల్లు అన్ని తీసుకెళ్లి అమ్మవారికి అక్కడ కట్టేసి దర్శనం చేసుకుని వచ్చేస్తాము. సాయంత్రం అయితే ఊరందరము కలిసి ఒకసారి సంబరం స్టార్ట్ అయినప్పుడు చింతల అసలు తల్లి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. ఊరు అసలు దగ్గరికి వెళ్లకుండా. అలా ఎందుకు వెళ్తామనేది నాకు తెలియదు. అక్కడ ఒక గొయ్యిలాగా ఉంటది. అక్కడికి ముర్రాట్లు తోప అన్నము అన్ని తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ పెట్టి ముర్రాట వస్తామన్నమాట. అలా ఎందుకు చేస్తారనేది నాకు తెలీదు. ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన తోప అన్ని కూడా మధ్యలోని ఒకరి మీద ఒకరు రాసుకొని ఇసురుకుంటారనమాట. అది ఫస్ట్ నుంచి అలాగే వస్తున్న పద్ధతి అంట. అది ఇప్పటికీ కూడా ఫాలో అవుతారు. మా ఊర్లో కింతలేశ్వరి తల్లి గుడి కూడా ఉంది. దానికి కూడా అందరూ వెళ్ళరనమాట. కొంతమంది ఫ్యామిలీస్ మాత్రమే వెళ్తారు. అలా ఎందుకు వెళ్తారో కూడా తెలీదు. నార్మల్ వాళ్ళు దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. మేమైతే దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేస్తాము. అక్కడ ఏటలు మొక్కుకున్న వాళ్ళు ఏటలు వేసుకొని దర్శనం చేసుకొని వస్తారు. ఇది మా ఊరు పద్ధతి. మా ఊరు ఏదో తెలిస్తే కామెంట్ చేసి వీడియో సబ్స్క్రైబ్ చేయండి.